హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లేటెస్ట్ మోడల్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది 1080p మోడల్ అంటారు, దీన్ని 4K మోడల్ అంటారు. దీని బాక్స్ ప్రైస్ 6000 రూపీస్ ఉంటుంది, కానీ మీకు ప్రెజెంట్ సేల్లో ఇది 4000 రూపీస్కే లభిస్తుంది. దీని బాక్స్ ప్రైస్ 4000 రూపీస్ ఉంటుంది. ప్రెజెంట్ సేల్లో ఇది 2800 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే పాత మోడల్కి కొత్త మోడల్కి ఓన్లీ రిమోట్ మాత్రమే చేంజ్ ఉంటుంది. అదేందో ఇప్పుడు మనము చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు రెండు కూడా సేమే, 4K అయినా కూడా ఏదైనా కూడా మీకు రిమోట్ ఇంతే ఉంటుంది, కానీ మీకు కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రాసెసర్ వచ్చేసి దీనిలో కొంచెం ఎక్కువ ఉంటుంది 4Kలో, దీనిలో కొంచెం తక్కువ ఉంటుంది. అయితే దీని స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇది 32 గ్రామ్స్ ఉంటుంది మీకు నార్మల్ మోడల్ వచ్చేసి. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి క్వాడ్ కోర్ ARM 1.3 GHz ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మీకు ప్రాసెసర్ వచ్చేసి 1.7 GHz ఉంటుంది. అండ్ ఇందులో మీకు GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాము, మాలి 450 MP4 GPU ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి IMG GE 8300 GPU ఉంటుంది. రెండిట్లో కూడా మీకు ఇంటర్నల్ స్టోరేజ్ 8GB ఉంటుంది. కానీ మీకు ఈ 4K మోడల్లో బ్లూటూత్ 5.0 యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ నార్మల్ మోడల్లో మీకు బ్లూటూత్ 4.1 ఉంటుంది. మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమే. అయితే ఇప్పుడు మనం ఇందులో ఈ 4K మోడల్ని పక్కకు పెట్టేద్దాము. మనం ఈ మోడల్ని ఓపెన్ చేద్దాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కూడా సేమే చూడడానికి. లోపల ఇంటర్నల్ స్పెక్స్ వేరుంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అన్బాక్సింగ్ వీడియో చాలా రోజుల క్రితమే నేను పెట్టాను. ఇక్కడ మీకు బాక్స్ ప్రైస్ ఉంటుంది చూడండి, 3999 రూపీస్ ఉంటుంది. జూన్ 2019లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది అలెక్సాతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. 1080p వరకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ ఆడియో ఉంటుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.5 GHz అండ్ 5 GHz రెండు సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. ఇది లేకుండా నేను ఉండలేను, అంత ఇష్టం నాకు అమెజాన్ అంటే. ఎందుకంటే నేను ప్రెజెంట్ ఇప్పుడు డిష్ యూజ్ చేయట్లేదు, టోటల్ అన్ని యాప్స్ ఇందులోనే యూజ్ చేస్తాను. ఇందులో మీకు నెట్ఫ్లిక్స్, బూటు, జియో సినిమా, సన్ నెక్స్ట్, G5 ఇలా ఎన్నో ఉంటాయి, ప్రైమ్ వీడియో. ఇది ఓపెన్ చేద్దాము. కట్టర్ కూడా అవసరం లేదు ఓపెన్ చేయాలంటే, మంచి ప్యాకింగ్ ఉంటుంది. కట్టర్ అవసరం లేదు. ఓపెన్ చేసి ఏమి ఇచ్చారో చూడండి. ఓపెన్ చేయాలి. ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది లేదా అమెజాన్ వాళ్ళది. అండ్ ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం. ఇక్కడ ఇంకొక మాన్యువల్ ఇచ్చారు. మనం అలెక్సాతో కూడా కంట్రోల్ చేయొచ్చు. రీసెంట్గా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు వీళ్ళు, నేను అలా కూడా ఆపరేట్ చేస్తాను. అండ్ మన స్టిక్ ఎక్కడ ఉంది చూద్దాం ఇప్పుడు. ఇది మన ఫైర్ టీవీ స్టిక్. పాత మోడల్కి కొత్త మోడల్కి ఇది మనకు ఎక్స్టెన్షన్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది మీకు ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా ఇస్తున్నాడు, ఎందుకంటే కొన్ని టీవీలలో ఇది పెట్టరానప్పుడు ఇది యూజ్ చేయాలి. ఎక్స్టెన్షన్ కేబుల్ అంటాం దీన్ని. అండ్ మనకు ఒక మైక్రో USB కేబుల్ కూడా ఇస్తున్నారు, మంచి హై క్వాలిటీ కేబుల్ ఉంటుంది. ఇది మైక్రో USB కేబుల్. ఇది ఇక్కడ కేబుల్తో పాటు మనకు వాళ్ళు 2 AAA బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ మాన్యువల్స్ ఇక్కడ పక్కన పెట్టేద్దాము. అండ్ మనకి ఇది ఫైర్ టీవీ స్టిక్ రిమోట్. ఇది ఓన్లీ రిమోటే మీరు కావాలనుకుంటే 2000 రూపీస్కి కొనుక్కోవచ్చు. దానికి బదులుగా ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు టోటల్ సెట్ కొనుక్కున్నది బెస్ట్. అండ్ మనకు ఒక అడాప్టర్ కూడా ఇస్తున్నారు. ఐ థింక్ ఈ అడాప్టర్ వాటేజ్ ఎంత ఉందో చూద్దాము ఫ్రెండ్స్. ఇది 5 volts 1 ampere 5 watt అడాప్టర్ ఇది. అండ్ అడాప్టర్తో పాటు మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఫైర్ టీవీ స్టిక్. పాత మోడల్కి కొత్త మోడల్కి చేంజెస్ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఫైర్ టీవీ స్టిక్కి ఓన్లీ రిమోట్ని చేంజ్ చేశారు వాళ్ళు. రిమోట్లో కొన్ని కొత్త బటన్స్ యాడ్ చేశారు, అది మనం చూపిస్తాను మీకు వీడియోలో. నేను ఇది ఫైర్ టీవీ స్టిక్.
ఓల్డ్ మోడల్కి న్యూ మోడల్కి ఏమీ చేంజెస్ ఉండవు. ఇక్కడ చూడండి HDMI అని ఉంటుంది, ఫైర్ టీవీ స్టిక్, అమెజాన్. అయితే ఇక్కడ మనం రిమోట్ని కంపేర్ చేద్దాం. మెయిన్ మనకి ఇక్కడ చేంజెస్ చేసింది వాళ్ళ రిమోట్ కంట్రోల్లోనే. చూడండి ఫ్రెండ్స్, రిమోట్ ఎలా ప్యాకింగ్ చేశారో. రెండు రిమోట్స్ ని సైడ్ బై సైడ్ పెడుతున్నాను. దీనిలో మనం ఫస్ట్ బ్యాటరీస్ పెడదాం. వెయిట్ ఏమైనా డిఫరెన్స్ ఉందో చూద్దాం. రిమోట్ చాలా చేంజ్ చేశారు ఫ్రెండ్స్, పాతదానికి కొత్తదానికి. ఫ్రెండ్స్, పాత రిమోట్ కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కర్వ్ ఉంటుంది. ఇది కొత్తది ఇలా ఉంటుంది స్ట్రైట్గా. అండ్ ఇక్కడ మీకు ఇది మైక్, ఇందులో కూడా మైక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు కొత్త రిమోట్లో. పాత దాంట్లో మీకు పవర్ ఆఫ్ బటన్ ఉండదు. అండ్ ఇక్కడ మీకు వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ కూడా ఇస్తున్నారు ఇక్కడ పాత రిమోట్లో. అండ్ ఇక్కడ మీకు మ్యూట్ బటన్ కూడా ఇస్తున్నారు కొత్త రిమోట్లో. పాత రిమోట్లో వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ అండ్ మ్యూట్ బటన్ ఉండదు, పవర్ ఆఫ్ బటన్ ఉండదు. అండ్ ఇక్కడ అమెజాన్ అని ఉంటుంది పాత రిమోట్లో. కొత్త రిమోట్లో ఇక్కడ స్మైల్ సింబల్ పెట్టారు చూడండి. అండ్ ఇది గ్లాసీ బ్లాక్ ఉంటుంది, ఇది మ్యాట్ బ్లాక్ ఉంటుంది. అండ్ కొంచెం హెవీగా ఉంది పాత రిమోట్, కొత్తది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఓవరాల్ నాకు కొత్త రిమోట్ చాలా బాగా నచ్చింది. అమెజాన్ లేటెస్ట్ మోడల్ ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.